బిగ్ టీవీ సిబ్బందికి ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నిన్న జరిగిన ఎలక్షన్లలో ప్రజలు దొరల పాలనను వ్యతిరేకించి ప్రజాపాలనను తీసుకురావడం జరిగింది. వాస్తవానికి దొరల గడీలను పగలగొట్టి మేము ప్రజాపాలన అందిస్తా అన్న రేవంత్ రెడ్డి గారి మాట అమలు చేసుకుంటున్నాడు. మేము కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం, పరిస్థితిని చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ప్రభుత్వం 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయగానే 8వ తారీఖు రోజు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ఫ్రీ బస్సును మహిళలకు ఫ్రీ బస్సును అమలు చేయడం జరిగింది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. దీంతో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తెలంగాణలో మరి దొరల పాలనను ఇన్ని రోజులు భరించిన వాళ్ళు ఈరోజు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా కక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ప్రజాపాలన పెట్టి మొన్న 28 నుంచి ప్రజాపాలన పెట్టి ప్రజల సమస్యలను అన్నీ తీసుకుంటున్నారు. ఈ వారం 10 రోజులల్లా మరి మహాలక్ష్మి పథకం కింద గృహిణులకు 2500 నెలకు మరియు అలాగే పెన్షన్ వితంతుదారులకు కూడా 4000 రూపాయలు పెంచే ఆలోచనలో ఉన్నారు. దాన్ని కూడా అమలు చేయాలని మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి అదే క్రమంలో ప్రజలు ప్రభుత్వం వైపు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాలి. ఎందుకంటే పోయిన కాలంలోనే టీఆర్ఎస్ పార్టీని మట్టి కనిపించడం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఆలోచనతో ఉండి పేద ప్రజలకు అండగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. అమలు చేస్తారు. రాబోయే ఎలక్షన్లలో కూడా ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడతారని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. నేను జన్ను రవి, ఎంఆర్పిఎస్ సీనియర్ లీడర్, ములుగు జిల్లా.